హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ రాజేష్ వేపూరి, ఈఎన్టీ అండ్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అంజిరెడ్డి హాస్పిటల్స్, నర్సరావుపేట, పిడుగురాళ్ళ. ఇవాళ మనం మాట్లాడాలనుకుంటున్న టాపిక్ వచ్చేసేసి పిల్లల్లో గురక రావడానికి కారణాలు ఏంటి, మరియు పిల్లల్లో గురక రావడం అనేది సహజమా అసహజమా. పిల్లల్లో గురక రావడానికి మొట్టమొదటి కారణం వచ్చేసేసి ముక్కు వెనకాల అడినాయిడ్ అనే టిష్యూ పెరగటం మూలాన పిల్లల్లో గురక వస్తుంది. సో చాలా మంది అనుకుంటారు మా పిల్లలు బాగా అలసిపోయి నిద్రపోతున్నారు, అందుకని మా పిల్లల్లో గురక వస్తుంది అనుకుంటారు. అట్లా కాదండి. సో అలసిపోవటం మూలాన గురక రాదండి. స్వతహాగా ముక్కు వెనకాల ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉంటే, గాలి వెళ్ళే భాగంలో అబ్స్ట్రక్షన్ ఉంటే పిల్లల్లో గురక అనేది వస్తుందండి. సో ముక్కు వెనకాల టిష్యూ పెరగటం మూలాన కానీ, లేకపోతే జలుబు చేయటం మూలాన కానీ, లేకపోతే కనుక ఈ అడినాయిడ్తో పాటు టాన్సిల్స్ పెరగటం మూలాన కానీ పిల్లల్లో గురక వస్తుందండి. సో పిల్లల్లో గురకని నెగ్లెక్ట్ చేయొద్దండి. మీ దగ్గర ఉన్న ఈఎన్టీ సర్జన్ కలవండి, లేకపోతే కనుక అంజిరెడ్డి హాస్పిటల్స్కి వచ్చేసేసి మా దగ్గర చూపించుకోవచ్చు. తప్పకుండా చక్కగా చేసి పెడతాము. అది మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా చేయటమా లేకపోతే సర్జికల్ ఆప్షన్సా అనే వాటి గురించి డిస్కస్ చేసి మనం చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. డాక్టర్ రాజేష్ వేపూరి, అంజిరెడ్డి హాస్పిటల్స్, నర్సరావుపేట, పిడుగురాళ్ళ.